రాజ్యసభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి నామినేషన్ వేశారు. మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు, పలువురు నేతలు హాజరయ్యారు. సింఘ్వి రాజకీయ ప్రాబల్యం కలిగిన వ్యక్తి అని, ఎన్నో ఏండ్లుగా పార్టీలో ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా నిబద్ధతతో పనిచేశారని ముఖ్యమంత్రి అన్నారు. తనకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ప్రగతికి తన వంతు కృషి అందిస్తానని సింఘ్వి తెలిపారు. సింఘ్విని రాజ్యసభకు పంపడం వల్ల రాష్ట్ర అభివృద్ధిపై పెద్దల సభలో గలమెత్తుతారని మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యానించారు. అభిషేక్ మను సింఘ్వి ఒక ప్రముఖ న్యాయవాది, ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబం. వారి తండ్రి కూడా భారతదేశం నుంచి బ్రిటన్కి రాయబారిగా, లోక్సభ ఎంపీగా, సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాదిగా పనిచేశారు. వీరు కూడా దేశంలో న్యాయవాదుల్లో అత్యంత ప్రముఖ స్థానం వహించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని విషయాలు సుప్రీంకోర్టులో కానీ, రాజ్యసభలో కానీ చాలా సమర్థవంతంగా వారు రిప్రజెంట్ చేయగలుగుతారని చెప్పి నా అభిప్రాయం. ఈ సందర్భంగా తెలంగాణకి న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది వారు ఉంటే కాబట్టి ఇది ఏకగ్రీవం కావాలని కోరుకుంటున్నా. అన్ని పార్టీలకు అప్పీల్ చేస్తున్నారు.